Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అక్కల్కోట సమర్థ. చింతోపంతుతోల్ సుందరీభాయి బాలప్పలను అనుగ్రహించుట. దత్తావధూతులలో శ్రీ అక్కల్కోట మహారాజు గారి విధానము ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. వారు ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండేవారు కాదు. చోళప్ప గృహంలో ఉండేవారు. కానీ ఒకప్పుడు రాజమందిరంలోనో మరొకప్పుడు ఏ దేవాలయంలోనో ఒక మూల కప్పుకుని పడుకునో మరి ఒకప్పుడు చిన్న పిల్లవానిగా బజార్లో ఆడుకుంటూనో వేరొకప్పుడు ఊరికి దూరంగా చెట్టు క్రింద కూర్చునో కనిపించేవారు. అలానే చింతోపంతుతోలు ఇంట్లో పూజలు అందుకుంటూ వేరొక భక్తుని కోరికపై వారి ఇంటికి వెళ్ళటమో చేస్తూ స్వామి ఎప్పుడు ఎక్కడ ఏమి చేస్తారో ఎలా ఉంటారో తెలిసేది కాదు. స్వామికి ఎవరన్నా కోర్కెలు చెప్పుకున్నప్పుడు విని విననట్లు కనిపించిన పరిష్కారం ఇవ్వని సంఘటనలు లేవు. ఇట్టి ఐహికమైన కోర్కెలు తీర్చుటయే కాదు, ఆధ్యాత్మిక ప్రగతిని కలిగించుట వారి లీలలలో స్పష్టముగా కనిపిస్తుంది. వారి లీలలు వారితో అతి సన్నిహితముగా ఉండే భక్తులు కూడా గమనించగలిగేవారు కాదు. వారి ప్రతి మాటలో చేతలో చూపులో సర్వం సహా చక్రవర్తిగా సర్వాంతర్యామిగా మనకు గోచరిస్తుంది. అందువలననే కదా ఆయన సమర్థులైనది. ఇట్టి మహోన్నత అవధూతను గుర్తించడం కూడా చాలా కష్టము. స్వామికి సన్నిహితముగా ఉన్న చింతోపంతుతోలు వంటి వారు కూడా స్వామికి అన్నం వేరుగా పెట్టడం లాంటిది చేశాడు. స్వామీజీతో అక్కలకోట వెడుతూ మధ్యలోనే వెనుదిరిగి వచ్చాడు. మహాత్ముల సన్నిధిని అలా అర్ధాంతరంగా వదులుట తప్పు. మహాత్ముల సన్నిధి లభించుటయే చాలా కష్టం. ఆ అదృష్టమును చింతోపంతుతోలు చేజేతులా పోగొట్టుకున్నాడని ఈ చరిత్రలో కనిపిస్తుంది. ఒకసారి అనుగ్రహమును కలిగించిన తరువాత వారు భక్తిని వదలరు. అదే చింతోపంతుతోలు విషయంలో కూడా మనకు కనిపిస్తుంది. స్వామి వారి ఇంటిలో ఉండుటకు ఇష్టపడకపోయినా అతని పూజలందుకొనుటకు అవకాశం ఇచ్చి భక్తునికి ఇంకా అవకాశం కలిగిస్తూ ఉంటారని నిరూపించారు. తన భక్తులను చరితార్థులను చేయాలని అవధూతలు తలంచినప్పుడు వారికి ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటారు. అది మనకు చోళప్ప తన భార్యకు స్వామి పెట్టిన పరీక్షలే నిదర్శనము. చోళప్ప బీదవాడగుటచే కుటుంబము నడుచుటే కష్టంగా ఉండేది. వారు చేసే పనులను బట్టి సమర్థులను ఎప్పుడు వదిలించుకుంటామా అని చోళప్ప భార్య ఎదురు చూసేది. స్వామి ఇంట్లో ధాన్యం ఆవులకు పెట్టేవారు. ఇంట్లోని రొట్టెలను బీదలకు పంచేవారు. ఇంట్లో వాళ్లకు ఉన్నదా లేదా అని చూసేవారు కాదు. వంట పాత్రలను పగలగొట్టేవారు. పడుకున్న పిల్లలను బయటకు నెట్టి తానొక్కడే ఇంట్లో పడుకునేవాడు. పొయ్యిలో మూత్రం పోసి పాడు చేసేవారు. ధనాశలకు లొంగిన చోళప్ప ఆధ్యాత్మికంగా స్వామి అనుగ్రహం పొందలేకపోయాడు. దత్తాత్రేయునికి తనకు భేదం లేదని స్వామి నిరూపణ తెలుసుకుందాం. ఠాకూర్దాస్ అనే దత్తభక్తుడైన హరిదాసు శ్వేతకుష్ఠుతో బాధపడుతూ గాణుగాపురం వెళ్ళి దత్తపాదుకులను సేవించాడు. కానీ తాను తెచ్చిన కస్తూరిని పాదుకులకు పూయడం మర్చిపోయాడు. ఆ రాత్రి దత్తప్రభు అతని కలలో కనిపించి అక్కలకోట వెళ్ళి స్వామిని దర్శించమని ఆదేశించారు. ఠాకూర్దాసు అలానే అక్కలకోట వెళ్ళి వేశ్యాగృహములో ఒక వేశ్యను ఆశీర్వదించుచున్న స్వామిని దర్శించి నమస్కరించుకున్నాడు. నా కొరకు తెచ్చిన కస్తూరి ఏది అని స్వామి అతనిని అడిగారు. ఠాకూర్దాసు ఆశ్చర్యపడి తాను తెచ్చిన కస్తూరి స్వామికి ఇవ్వగా దానిని స్వామి పిల్లలకు పంచిపెట్టారు. కనుక దత్తపాదుకులకు రాయవలసిన మర్చిపోయిన కస్తూరిని స్వామి అడిగి తీసుకొని దత్తాత్రేయునికి తనకు భేదం లేదని నిరూపించారు స్వామి. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.